నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ వేముల. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే జనవరి 23 అంటే ఈరోజు ఈరోజు భారతదేశం మొత్తం ఒక గొప్ప నాయకుడిని గుర్తు చేసుకుంటుంది. ఆయన మామూలు వ్యక్తి కాదు. బ్రిటిష్ సామ్రాజ్యానికే వణుకు పుట్టించిన ధీరుడు, దేశానికి స్వాతంత్ర్యం మాటలతో రాదని నమ్మిన యోధుడు. బ్రిటిష్ పాలనను ఎదిరించాలంటే అవసరమైతే ఆయుధాలతో పోరాటం చేయాల్సిందే అన్న దృఢ సంకల్పం ఆయనది. ఆ మహానాయకుడు మరెవరో కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్. మనమంతా ప్రేమగా పిలుచుకునే పేరు నేతాజీ. స్వాతంత్ర్యం శాంతియుత పోరాటంతోనే సాధ్యమన్న అభిప్రాయానికి భిన్నంగా అవసరమైతే ఆయుధాలతోనైనా పోరాడాలి అని ధైర్యంగా చెప్పిన నాయకుడు సుభాష్ చంద్రబోస్. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని ఆయన చేసిన పిలుపు అప్పటి భారతదేశ యువత రక్తాన్ని మరిగించింది. చిన్నతనం నుంచే సుభాష్ చంద్రబోస్ చాలా ప్రతిభావంతుడు. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారు. ఇంగ్లాండ్లో జరిగిన అత్యంత కఠినమైన ICS పరీక్షలో మంచి ర్యాంక్ సాధించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి పనిచేయడం తన వల్ల కాదని ఆ గొప్ప ఉద్యోగాన్ని వదిలేశారు. ఎందుకంటే దేశం బానిసగా ఉన్నప్పుడు తన వ్యక్తిగత భవిష్యత్తు కన్నా దేశ స్వాతంత్ర్యమే ఆయనకు ముఖ్యమైనది. నేతాజీ ఆలోచనలపై స్వామి వివేకానంద ప్రభావం చాలా ఎక్కువ. ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తి కలిసి నడవాలి అని ఆయన నమ్మేవారు. యువతే దేశ భవిష్యత్తు అని గట్టిగా విశ్వసించి యువతను మేల్కొల్పడానికి జీవితమంతా కృషి చేశారు. నేతాజీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కానీ స్వాతంత్ర్యం సాధించే మార్గం విషయంలో ఇతర నాయకులతో అభిప్రాయ భేదాలు రావడంతో కాంగ్రెస్ను విడిచిపెట్టారు. అయినా దేశం కోసం పోరాటం మాత్రం ఎప్పుడూ ఆపలేదు. విదేశాల్లో ఉన్నప్పటికీ భారత స్వాతంత్ర్యమే ఆయన లక్ష్యం. జర్మన్ నుంచి ఆజాద్ హింద్ రేడియో ప్రారంభించి భారతీయులలో ధైర్యం నింపారు. అదే సమయంలో ఈ దేశానికి ఒక గొప్ప నినాదాన్ని అందించారు. అదే జై హింద్. ఈ నినాదాన్ని దేశానికి ఇచ్చింది నేతాజీని. 1943లో ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీను ఏర్పాటు చేసి బ్రిటిష్ పాలనకు నేరుగా సవాల్ విసిరారు. అండమాన్ నికోబార్ దీవులకు షహీద్ స్వరాజ్ అని పేర్లు పెట్టడం నేతాజీ ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. జపాన్ సహాయంతో భారత స్వాతంత్ర్య పోరాటాన్ని కొత్త దశకు తీసుకెళ్లారు. నేతాజీ వ్యక్తిగత జీవితం కూడా త్యాగాలతో నిండిందే. యూరోప్లో ఉండగా ఎమిలీ షంకేల్ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. కానీ దేశం కోసం పోరాటమే జీవిత లక్ష్యంగా ఉండడంతో కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇది కూడా ఆయన చేసిన మరో గొప్ప త్యాగం. 1945లో విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని వార్త వచ్చింది. కానీ ఇప్పటికీ చాలామంది నేతాజీ బతికే ఉన్నారని నమ్ముతారు. ఈ రహస్యం నేతాజీని ఒక నాయకుడిగా మాత్రమే కాదు, ఒక లెజెండుగా మార్చింది. మొత్తానికి సుభాష్ చంద్రబోస్ జీవితం ధైర్యానికి ప్రతీక, త్యాగానికి ప్రతీక, దేశభక్తి నిలువెత్తు నిదర్శనం. ఈ రోజుకి ఆయన ఆలోచనలు, ఆయన పోరాటం యువతను ప్రేరేపిస్తూనే ఉన్నాయి. నిజమైన నాయకుడు అంటే ఏమిటో చెప్పే జీవితం నేతాజీది. నేతాజీ జయంతి సందర్భంగా ఆ మహానాయకుడికి శతకోటి వందనాలు. జై హింద్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. మరి ఇలాంటి ఎన్నో మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున
గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.